ఇప్పటికే రగిలిపోతున్నారు వాళ్ళంతా కూడా. ఛాన్స్ ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నారు. అలాంటి సమయంలో ఆ మండే నిప్పుల్లో మరింత పెట్రోల్ పోశాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. కాంతారా చాప్టర్ 1 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన కాంతారా మూవీ టీం ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గానో లేదా తన ఫ్రెండ్ సినిమా ప్రమోషన్ కోసమో కాదు. సరే, కారణం ఏదైనా జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడికి వచ్చారు. అంతా బాగానే జరుగుతున్న సమయంలో రిషబ్ శెట్టి మైక్ అందుకున్నాడు. ఇంగ్లీష్ లో స్పీచ్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఇలా మాట్లాడేశాడు. ಮನಸ್ಸಿಂದ ಮಾತಾಡಬೇಕು, ಹಾಗಾಗಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಏನಾದರೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನನ್ನ ಸಹೋದರ ನಿಮ್ಗೆ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ. ಅದನ್ನ ಇದು ನಮ್ಮಿಬ್ರದ್ದು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಕೆಳಗಡೆಗೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಇವ್ರನ್ನ ಏನು ಹೇಳಬೇಕು, ಫ್ರೆಂಡ್ ಅಂತ ಹೇಳಬೇಕಾ, ನನ್ನ ಸಹೋದರ ಅಂತ ಹೇಳಬೇಕಾ? ಯಾವತ್ತೂ ಇವರೊಬ್ರು ತೆಲುಗು ಹೀರೋ ತರ ఫీలే ಆಗಲಿಲ್ಲ ನನಗೆ. విన్నారుగా, కన్నడ అయితేనే బాగుంటుంది అని చెప్పి మరి కన్నడలో మాట్లాడేశాడు. ఆయన అసలు ఏం మాట్లాడాడు అనేది కన్నడ ప్రజలకు తప్ప తెలుగు వారికి ఏమీ అర్థం కాలేదు. పోనీ ఎవరైనా ట్రాన్స్లేట్ చేశారా అంటే అది లేదు. మరి రిషబ్ శెట్టికి తెలుగు రాదా అంటే రాదని చెప్పాలి. పోనీ మచ్చకు 4 పదాలైనా రావా అంటే వచ్చని చెప్పాలి. ఎందుకంటే గతంలో కొన్ని ఇంటర్వ్యూస్ లో తెలుగులో మాట్లాడాడు కూడా రిషబ్ శెట్టి. మరి కన్నడ రుద్దటం ఎందుకు అనేది ఇప్పుడు ప్రేక్షకులు వేస్తున్న ప్రశ్న. పోనీ ఇంగ్లీష్ లో మాట్లాడినా బాగుండేది, అది చేయలేదు రిషబ్ శెట్టి. కావాలనే కన్నడలో మాట్లాడేశాడు. ఇప్పుడు ఇదే తెలుగు ప్రేక్షకుల అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్న అంశంగా మారిపోయింది. తమిళనాడుకు వెళ్ళినప్పుడు తమిళ్లో బాగానే మాట్లాడారు, కానీ ఇప్పుడేమైంది అనేది మెయిన్ గా వస్తున్న ప్రశ్న. అందుకే కాంతారా మూవీని బాయ్కాట్ చేయాలంటూ ఓ ఉద్యమాన్నే ప్రారంభించేశారు. ప్రస్తుతం ఎక్స్ లో #కాంతారా చాప్టర్ 1 ట్రెండింగ్ లో ఉంది. నిజానికి కన్నడ మూవీని బ్యాన్ చేయాలనే నినాదానికి అసలు కారణం ఇది కాదు. గత కొంతకాలంగా కర్ణాటకలో తెలుగు మూవీస్ పై వివక్ష చూపిస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనీయటం లేదు. ప్రీమియర్ షోస్ సమయంలో కూడా అడ్డుకుంటున్నారు. ఎక్కడ పోస్టర్లు కనిపించినా సరే వాటిపై రంగులు వేసేస్తున్నారు. దీంతో తెలుగు ప్రజలకు ఒళ్ళు మండిపోతోంది. కర్ణాటకలో తెలుగు సినిమాలపై ఇలా ప్రతాపం చూపిస్తూనే తిరిగి తెలుగు గడ్డపై వచ్చి ఇలా కన్నడలో మాట్లాడేసరికి చాలా మందికి ఇప్పుడు అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్న ఫ్యాక్ట్ గా మారిపోయింది. అందుకే కన్నడ వాళ్లకు బుద్ధి రావాలంటే కాంతారాను బాయ్కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు తెలుగు అభిమానులు. తెలుగు సినిమా పరిశ్రమపై ఏ మాత్రం అభిమానం ఉన్నా కాంతారా సినిమాను చూడవద్దంటూ చెబుతున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కాంతారా చాప్టర్ 1. ఆలోపు ఈ వివాదం ఏ టర్న్ తీసుకుంటుందో వెయిట్ చేసి చూడాలి. రైట్, ఇక కాంతారా చాప్టర్ 2 ఈవెంట్ కు సంబంధించి ఇటు రిషబ్ శెట్టి మాట్లాడిన కన్నడ కమెంట్స్ వైరల్ గా మారాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా సినిమాను ఆదరిస్తూ ఉంటారు. కానీ ఈనాటికి తెలుగు గడ్డపై ఇటు తెలుగులో మాట్లాడకుండా, పోనీ ఇంగ్లీష్ లో మాట్లాడకుండా అర్థం కాని ఇటు కన్నడలో మాట్లాడటం ఎలా చూడాలి? దీనికి సంబంధించి రిషబ్ శెట్టి ఏమైనా అపాలజీస్ రిలీజ్ చేసే అవకాశం ఉందనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే 2 అంశాల ఆధారంగా ఈ వివాదం అనేది కొనసాగుతుంది. మొదట ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ దీనికి అతిథిగా పాల్గొన్నారు. ఆయన కూడా మాట్లాడారు, జూనియర్ ఎన్టీఆర్. అయితే రిషబ్ శెట్టి తెలుగులో మాట్లాడకపోవడం పట్ల తెలుగు సినిమా అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారీగా ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి. సో
ఇదొక అంశం అయితే, మరో అంశం గత కొన్ని రోజులుగా కర్ణాటకలో కన్నడ భాషా వివాదం కొనసాగుతుంది. భాషాభిమానం పైన ఉద్యమం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యం తెలుగు సినిమాలకు భారీగా అడ్డంకులు సృష్టించారు. తాజాగా రిలీజ్ అయినటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి హరిహర వీరమల్లు ఓజీకి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ సందర్భంగా అక్కడ పోస్టర్ల పైన రంగులు వేయడం, కొన్ని పోస్టర్లను దహనం చేయడం, అక్కడ పాటల్ని అడ్డుకోవడం, రిలీజ్ ఈవెంట్లను అడ్డుకోవడం, తెలుగు అభిమానుల పైన కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వివాదాలు సృష్టించారు. సో ఇదిలా ఉంటే తెలుగు ప్రేక్షకులు మాకు కూడా టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు మేము కూడా చూపిస్తామంటూ అప్పుడు సోషల్ మీడియా వేదికగా సవాల్ విసిన పరిస్థితి. సరిగ్గా అదే టైం వచ్చింది. కాంతారాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. మరో 2 రోజుల్లో సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి హీరో కొన్ని ఈ వ్యాఖ్యలు చేయడం, ఎందుకంటే తెలుగులో మాట్లాడకపోవడం, కన్నడ భాషాభిమానం పైన ఆయన కొన్ని ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేయడంతో తెలుగు అభిమానులను మళ్ళీ రగిల్చినట్లయితుంది. తెలుగు అభిమానులు ఇప్పుడు మాకు కూడా టైం వస్తుందంటూ బైకాట్ కాంతారా చాప్టర్ 1 అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్న పరిస్థితి. సో గతంలో కూడా ఒక చిన్న వివాదంలో చిక్కున్న ఈ సినిమా పైన కొంత క్లారిటీ ఇచ్చారు. నాన్ వెజ్ తినకుండా, మద్యం సేవించకుండా సినిమా చూడాలంటూ కూడా గత వారం రోజుల క్రితం ఈ వివాదం కొనసాగుతుంది. దానికి చిత్ర యూనిట్తో పాటుగా ఇటు రిషబ్ శెట్టి కూడా క్లారిటీ ఇచ్చారు. తాజాగా వస్తున్నటువంటి ఈ వివాదం పైన మరి హీరో ఏ విధంగా స్పందించాడని చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సినిమాని అడ్డుకోవాలి. తెలుగు హీరోలకు అవమానం జరుగుతుంటే ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ నిన్న జరిగిన ఈవెంట్కి ఎలా వెళ్లారంటూ కూడా ఒక వర్గం అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పైన కూడా కొంత విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి, కొంత ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ సందర్భంలో మరో 2 రోజుల్లో కాంతారా చాప్టర్ 1 విడుదలవుతుంది. గతంలో 3 ఏళ్ల క్రితం విడుదలైనటువంటి కాంతారా సినిమా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో భారీ విజయం సాధించింది, భారీగా బడ్జెట్ను కూడా రాబట్టింది. దీనిపైన కూడా కాంతారా చాప్టర్ 1 కూడా రిషబ్ శెట్టి భారీగా అంచనాలు పెంచుకున్నారు. మరి ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రిషబ్ శెట్టి ఈ తెలుగుకు సంబంధించినటువంటి మాట్లాడకపోవడంతో పాటుగా తెలుగు సినిమాలకు అక్కడ ఎదురవుతున్నటువంటి అభ్యంతరాలు, అడ్డంకుల విషయంలో కూడా ఏమైనా క్లారిటీ ఇస్తారనేది చూడాలి. మరి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కాంతారా చాప్టర్ 1 బైకట్ పైన మరి ఈ బైకట్ అనే అంశం అనేది ఈ సినిమా రిలీజ్కి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్ అయితే సాగర్, గతంలో ఇలాంటి అంటే సేమ్ ఇదే సిచ్యువేషన్ మనం కర్ణాటకలో చూసాం. కమల్ హాసన్ చేసిన కమెంట్స్ కి సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు రిషబ్ శెట్టికి సంబంధించిన మూవీకి సంబంధించి చూస్తున్నాం. అయితే బాయ్కాట్ కాంతారా 2 అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. అండ్ తెలుగు పరిశ్రమ మీద మీకు రెస్పెక్ట్ ఉంటే వెళ్ళొద్దు అనే ఒక కోణంలో కూడా, అనే ఒక యాంగిల్లో కూడా ఇటు వాదన వినిపిస్తోంది. కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా ఇటు చిత్ర యూనిట్ ప్రొడ్యూసర్స్ వీళ్ళన్నా కూడా ఇమీడియట్ గా ఇటు అపాలజీస్ ఇచ్చే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే అంటే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్లే రిలాక్స్ అయ్యేదాకా ఈ సిచ్యువేషన్ అట్లానే వదిలేస్తారు అనుకోవాలా? గతంలో వారం రోజుల క్రితం ఒక పోస్టర్ వివాదం ఈ సినిమాను వెంటాడింది. ఆ వివాదానికి సంబంధించినటువంటి చిత్ర యూనిట్తో పాటుగా రిషబ్ శెట్టి ఆ వివాదం ఏదైతే ఆ పోస్టర్లో మద్యం సేవించవద్దు, లేదంటే నాన్ వెజ్ తినకుండా ఈ సినిమాకు రావాలంటూ కూడా ఒక పోస్టర్ అనేది కలకలం సృష్టించింది. ఆ సందర్భంగా చిత్ర యూనిట్తో పాటుగా రిషబ్ శెట్టి కూడా ఒక క్లారిటీ ఇస్తూ ఒక ప్రకటన అఫీషియల్గా విడుదల చేశారు. మరి ఇప్పుడు తెలుగునాట ఇటు బాయ్కాట్ కాంతారా చాప్టర్ అనేది వివాదం పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్న నేపథ్యంలో ఇటు చిత్ర యూనిట్ కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ పైన కూడా పరోక్షంగా విమర్శలు చేస్తూ వర్గం ఫ్యాన్స్ కూడా ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి. మరి ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించినటువంటి 2 అంశాల ఆధారంగా వివాదం కొనసాగుతుంది. కన్నడలో ఇటు తెలుగు హీరోలకు కూడా ఇదే రకంగా అవమానాలు ఎదురవుతున్నాయి. సో కన్నడ సినిమాలను పూర్తిగా తెలుగులో కూడా బ్యాన్ చేయాలంటూ కూడా ఇటు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొంత పోస్టులు పెడుతున్న పరిస్థితి. కొంత అవమానకరంగా తెలుగు సినిమాలకు ఇంత అవమానం జరుగుతున్నా కూడా మరి తెలుగు హీరోలు ఎందుకు స్పందించడం లేదు, ప్రొడ్యూసర్లు ఎందుకు స్పందించడం లేదు, ఆ సినిమాలకు ఎందుకు మీరు మద్దతు ఇస్తున్నారంటూ కూడా కొంత ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి సోషల్ మీడియా వేదికగా. మరి దీనిపైన చిత్ర యూనిట్ ఇటు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన టీమే కావచ్చు, రిషబ్ శెట్టి టీమే కావచ్చు, మరి దీనిపైన స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మరో 2 రోజుల్లో దసరా ఫెస్టివల్ సందర్భంగా ఇటు దేశవ్యాప్తంగా కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ వివాదం అనేది ఇంకా ట్రెండింగ్ గా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టాలని చెప్పి చిత్ర యూనిట్ కూడా భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఒక అపాలజీ సంబంధించినటువంటి ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే సినిమా తెలుగులో కూడా భారీగా గతంలో విజయం సాధించిన నేపథ్యంలో చాప్టర్ 1 కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని చెప్పి రిషబ్ శెట్టి తన చిత్ర యూనిట్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ బాయ్కాట్ నినాదం అనేది సినిమా పైన ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే ఒక ప్రకటన అయితే విడుదల చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. తెలుగు అభిమానుల ఆగ్రహానికి లోను కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. మరి చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. మరి సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా మారుతున్నటువంటి ఈ బాయ్కాట్ నినాదం అనేది సినిమా పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్తాజ్. Yes, thank you, Sagar.